హాయ్ ఎవ్రీవన్, మనం లాస్ట్ క్లాస్లో కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ చూసామండి. అదే తెలుగులో చెప్పుకోవాలంటే మాత్రం భిన్నాలలో పోలిక లేదంటే భిన్నాలను పోల్చుట ఈ కాన్సెప్ట్ చూసాము. సో ఈ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సంబంధించి మనం లాస్ట్ క్లాస్లో టైప్ 1 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సంబంధించి 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో టైప్ 1 సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసాము. సో ఈ రోజు క్లాస్లో టైప్ 2 గురించి మనం డిస్కస్ చేద్దాము. రేపటి క్లాస్లో టైప్ 3. రేపటి క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. టైప్ 3 ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్లో కూడా టైప్ 3 ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం వస్తాయి. టైప్ 1, టైప్ 2 రావా సార్ అంటే ఛాన్సెస్ ఉన్నాయి. టైప్ 1, టైప్ 2 కూడా ఉంది, ఛాన్స్ ఉంది. బట్ మీరే చెప్పండి, ఈజీగా ఉన్నా లేదా? అఫ్కోర్స్ ఇప్పుడు దాకా మీరు టైప్ 1 చూశారు, టైప్ 2 కూడా టైప్ 1 అంత ఈజీగానే ఉంటుంది. సో టైప్ 3 అనేది కొంచెం మ్యాటర్ ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట అవి. సో నాకు తెలిసి టైప్ 3 ప్రాబ్లమ్స్లో ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ టైప్ 1, టైప్ 2, టైప్ 3 నేమ్స్ నేను ఇచ్చుకున్న నేమ్స్ అండి ఇవి. అంటే నేను క్లాసిఫికేషన్ చేసుకున్నాను. మీ టెక్స్ట్ బుక్లో ఎతికినా ఈ పేర్లు కనబడవు. ఏమని కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని చెప్పి కనబడకపోవచ్చు. నేను అంటే ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఒకే దగ్గర చెప్పేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఏ మోడల్కి ఆ మోడల్ సెపరేట్ చేసి మీకు చెప్తున్నాను. అంటే ఈజీగా అర్థం చేసుకుంటారు. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ సమ్మన్ చూడంగానే ఓకే ఇది టైప్ 1, ఇది టైప్ 2, టైప్ 3 అని చెప్పి ఈజీగా అర్థం చేసుకుంటారని చెప్పి నాకు నేనుగా సెపరేట్ చేసి మీకు చెప్తున్నాను, ఈజీగా అర్థం అవడం కోసమే. సో ఈ రోజు క్లాస్లో మనం టైప్ 2 చెప్పుకుందాం. కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సంబంధించి కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ మనం దీనికి సంబంధించి టైప్ 1 డిస్కస్ చేసామా చేయలేదా? ఎస్, బిఫోర్ లాస్ట్ క్లాస్లో మనం టైప్ 1 ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసాము. ఆల్రెడీ టైప్ 1 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. అండ్ కమింగ్ టు ఈరోజు నేను చెప్పబోయే టైప్ 2 ప్రాబ్లమ్స్. సో టైప్ 2 ప్రాబ్లమ్స్ చెప్పడానికన్నా ముందు ఒక్కసారి మనం టైప్ 1 ప్రాబ్లమ్స్ని ఒక 5 minutes రివైజ్ చేసుకుందాం. టైప్ 1 ప్రాబ్లమ్స్ మీకు ఏం చెప్పానండి? టైప్ 1 ప్రాబ్లమ్స్ ఒకసారి చెప్పండి, మాట్లాడండి. ఒక సమ్ చూడంగానే, ఒక ప్రాబ్లం చూడంగానే ఎస్ ఇది టైప్ 1 ప్రాబ్లం. కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. కంపారిజన్ అంటే ఏంటండి? కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే మహా అయితే ఏమడుగుతాడంటే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సంబంధించి భిన్నాలను పోల్చుట ఈ కాన్సెప్ట్ సంబంధించి మహా ఏమడుగుతాడంటే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఎంత అంటాడు. అంటే మీకు కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఎంత, లేదంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఎంత, పెద్ద భిన్నము ఎంత, చిన్న భిన్నం ఇది, ఇచ్చిన ఫ్రాక్షన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. లేదు అంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటాడు, లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటాడు. ఇచ్చిన భిన్నాలని ఆరోహణ క్రమంలో పెట్టమంటాడు, లేదంటే అవరోహణ క్రమంలో పెట్టండి. ఈ 4 కాన్సెప్ట్స్ని కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటారు. క్లియర్గా అర్థమైంది కదా? కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే చాలా క్లియర్గా చెప్పాలంటే అయితే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడుగుతాడు, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడుగుతాడు, లేదంటే అసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు, లేదంటే డిసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు, పెద్ద భిన్నం అడుగుతాడు, లేదంటే చిన్న భిన్నం, లేదంటే ఆరోహణ క్రమం, లేదంటే అవరోహణ. జస్ట్ ఈ కాన్సెప్ట్స్ మాత్రం అడుగుతాడు. దీన్నే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, దానికి సంబంధించి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 3 టైప్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 3 మోడల్స్ ఉన్నాయి. సో దాన్ని టైప్ 1 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఒకసారి టైప్ 1 ప్రాబ్లం గుర్తు తెచ్చుకొని ట్రై చేద్దాం. సో ఒక సమ్మ చూడంగానే టైప్ 1 ప్రాబ్లం అని ఎప్పుడు చెప్తావు? ఎస్, టైప్ 1 ప్రాబ్లంలో ఎప్పుడు కూడా మీకు కింద డినామినేటర్ వాల్యూస్ అనేవి అన్నీ సేమ్ ఉంటాయి, అవునా కదా? ఎస్, సో దీస్ ఆర్ ద ఫ్రాక్షన్స్. ఒకవేళ మీకు ఈ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, ఈ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా టైప్ 1 ప్రాబ్లమ్స్ అవునా కదా? ఎస్, టైప్ 1 ప్రాబ్లమ్స్. ఎలా చెప్తున్నావు? టైప్ 1 ప్రాబ్లం అని చెప్పుకున్నప్పుడు ఐడెంటిఫై చేసే విధానం కూడా చెప్పాను. ఎలాగ మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే కింద ఉన్న డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6. సో డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. దాన్నే టైప్ 1 ప్రాబ్లం అంటారు. మళ్ళీ టైప్ 1 ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మనకి డినామినేటర్ వాల్యూస్ అంటే ఏంటి? హారము విలువలు అనేవి ఒకే విధంగా ఉంటాయి. 6, 6, 6, 6. సో ఇలాగ ఉన్నట్లయితే ఆ ఫ్రాక్షన్స్నే మనం టైప్ 1 ప్రాబ్లమ్ సంబంధించిన ఫ్రాక్షన్స్ అని చెప్పి పిలవచ్చు. సో దీనికి సంబంధించి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ చెప్పండి. నేను ఇప్పుడు డిస్కస్ చేస్తుంది టైప్ 1 డిస్కస్ చేయడం కాదు, ఒకసారి రివైజ్ చేస్తున్నాను మీకు. ఇది అవ్వంగానే టైప్ 2 చెప్పుకుందాం. సో ఈ ఫ్రాక్షన్స్ అన్ని ఇచ్చి దీంట్లో మీరు చెప్పండి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటే చెప్పండి, ఫాస్ట్ చెప్పాలి. ఈ ఉన్న అన్ని ఫ్రాక్షన్స్లో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటే వెరీ గుడ్. గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఎంత అండి? దిస్ వన్. ఎలా చెప్పాం? క్లియర్గా నీకు ఎప్పుడైతే డినామినేటర్ వాల్యూస్ సేమ్గా ఉంటాయో సో నువ్వు న్యూమరేటర్స్ మీద ఫోకస్ చేయాలి. ఎస్, న్యూమరేటర్స్ మీద ఫోకస్ చేశాను. సో నీకు గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగాడు కాబట్టి, పెద్ద భిన్నం అడిగాడు కాబట్టి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ న్యూమరేటర్లో ఎక్కడైతే గ్రేటెస్ట్ వాల్యూ ఉంటుందో, న్యూమరేటర్లో లవాల్లో ఎక్కడైతే నీకు పెద్ద విలువ ఉంటుందో, సో న్యూమరేటర్లో ఎక్కడైతే నీకు గ్రేటెస్ట్ వాల్యూ ఉంటుంది. ఇది 5, 7, 3, 9. వీటిలో పెద్దదేది 5, 7, 3, 9.
9 పెద్దది, సో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఫ్రాక్షన్ అనేది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటారు. క్లియర్గా ఇది అర్థమైంది కదండి. దీన్నే టైప్ 1 ప్రాబ్లం అంటారు. అలాగే ఒకవేళ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే సేమ్ న్యూమరేటర్లో ఎక్కడైతే స్మాల్ వాల్యూ ఉంటుందో, చిన్న విలువ ఉంటుందో అదే మనకి ఆటోమేటిక్ ఏమైంది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటారు. సో టైప్ 1 ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ వెన్ కంపేరింగ్ టు టైప్ 2, టైప్ 3. టైప్ 2, టైప్ 3తో కంపేర్ చేయాలంటే టైప్ 1 ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. జస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది న్యూమరేటర్ వాల్యూస్. చూడండి, చాలా అక్కడ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే న్యూమరేటర్లో ఎక్కడ గ్రేట్ ఉంటుందో అదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే న్యూమరేటర్లో ఎక్కడైతే స్మాల్గా ఉంటుందో స్మాలెస్ట్ ఫ్రాక్షన్. అసలు కన్ఫ్యూజన్ లేదు. గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే న్యూమరేటర్లో గ్రేట్ ఉంది, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే న్యూమరేటర్ వాల్యూస్లో స్మాల్ వాల్యూ ఎక్కడ ఉంటుందో, చిన్న విలువ ఎక్కడ ఉంటుందో అదే మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఉంటారు. సో ఇప్పుడు టైప్ 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో అగైన్ ఎవ్రీవన్ కీప్ ద హెడ్డింగ్ యాజ్ టైప్ 2 ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో పెట్టే ఉంటారు. సో టైప్ 2 ప్రాబ్లమ్స్ హెడ్డింగ్ పెట్టారు కదండి, టైప్ 2 ప్రాబ్లమ్స్. సో కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని హెడ్డింగ్ ఆల్రెడీ నాకు తెలిసి బిఫోర్ లాస్ట్ క్లాస్లో పెట్టేసి టైప్ 1 రాశారు కాబట్టి మళ్ళీ దీన్ని సెపరేట్గా రాయక్కర్లేదు. జస్ట్ సింప్లీ ఏమైనా హెడ్డింగ్ పెడతారంటే టైప్ 2 అని పెట్టుకోండి. కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సంబంధించి టైప్ 2 మోడల్, ఇది మోడల్ 2 అని పిలవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ 2 ప్రాబ్లమ్స్ అనేవి సేమ్ టైప్ 1 ప్రాబ్లమ్స్ లాగే చాలా ఈజీగా ఉంటాయి. సో మనం ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏంటంటే జస్ట్ మన కళ్ళతో చూసి చెప్పేయచ్చు ఆన్సర్, అంత ఈజీగా ఉంటాయి. బట్ ఒకటే, టైప్ 1లో మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నారో జస్ట్ దాన్ని రివర్స్ చేస్తే టైప్ 2 వచ్చేస్తుంది. మీ టైప్ 1లో ఏది అంటే ఒక ప్రాబ్లం చూడంగానే టైప్ 1 చెప్పి మీరు ఐడెంటిఫై చేస్తున్నారు కదా. సో మీరు ఐడెంటిఫై చేసే విధానాన్ని జస్ట్ రివర్స్ చేయండి. అర్థం కాలేదు కదా, ఇప్పుడు అర్థమైనట్టు చెప్తాను, ఒకసారి చూడండి. టైప్ 1 ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయండి చెప్పండి ఒకసారి. టైప్ 1 ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి సార్? డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి సార్, అంతే కదా. చూద్దాం. 6/5, 2/5, 3/5, 7/5. ఓకే, ఒక్కసారి మీరు డినామినేటర్స్ అని అబ్జర్వ్ చేయండి. డినామినేటర్స్ హారము విలువలు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 5, 5, 5, 5. సార్ మాకు తెలిసి ఇది టైప్ 1 ప్రాబ్లం. ఏంటి ఇది? టైప్ 1 ప్రాబ్లం. వెరీ గుడ్, ఇది టైప్ 1 ప్రాబ్లమ్స్. మీరు చెప్పింది కరెక్టే. నేనేం చెప్తున్నా అంటే టైప్ 2 ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే టైప్ 2కి సంబంధించిన ఫ్రాక్షన్స్ అనేవి, ఇచ్చిన ఫ్రాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే జస్ట్ టైప్ 1లో మీరు ఏదైతే నేర్చుకున్నారో దానికి రివర్స్ ఉంటుంది. టైప్ 1లో ఏం నేర్చుకున్నారు సార్? డినామినేటర్స్ మాట్లాడాలి. టైప్ 1లో ఏం నేర్చుకున్నారు? డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉంటాయి. డినామినేటర్స్ సేమ్గా ఉంటే, డినామినేటర్స్ విలువలు ఒకేలాగా ఉంటే టైప్ 1 ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మీకు ఏవి సేమ్గా ఉంటున్నాయి, ఏ విలువలు సేమ్గా ఉంటున్నాయి? డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉంటున్నాయి. సో ఇక్కడ డినామినేటర్స్ సేమ్గా ఉంటున్నాయి కాబట్టి దీనికి జస్ట్ రివర్స్ చేయండి. డినామినేటర్స్ సేమ్గా ఉంటున్నాయి, రివర్స్ చేస్తే న్యూమరేటర్స్ సేమ్గా ఉంటాయి. సో టైప్ 2 ప్రాబ్లమ్స్లో ఏముంటాయండి? న్యూమరేటర్ వాల్యూస్ అనేవి సేమ్గా ఉంటాయి. ఐ విల్ టెల్ యూ ఎగ్జాంపుల్. 5/6, 5/7, 5/3. సో ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నెక్స్ట్ 5/9. ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ని వదిలేయండి, ఇది టైప్ 1 కాబట్టి దీని గురించి ప్రస్తుతం మర్చిపోండి. నా కమింగ్ టు టైప్ 2 ప్రాబ్లమ్స్. సో టైప్ 2 ప్రాబ్లం ఇచ్చిన సమ్ చూడంగానే ఇది టైప్ 2కి సంబంధించిన ప్రాబ్లం అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే టైప్ 2లో ఎప్పుడూ కూడా న్యూమరేటర్ వాల్యూస్ అనేవి సేమ్గా ఉంటాయి, ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటాయి. చూడండి, నేను మాట్లాడుతుంది వినండి. న్యూమరేటర్ అని చెప్తున్నాను. న్యూమరేటర్ అంతే. ఇక్కడ వాట్ ఇస్ ద న్యూమరేటర్ వాల్యూ? 5. హియర్ వాట్ ఇస్ ద న్యూమరేటర్ వాల్యూ? 5. హియర్ 5. హియర్ 5. సో ఇన్ ఆల్ ఫ్రాక్షన్స్ న్యూమరేటర్స్ ఆర్ సేమ్. ఎస్, మనకి ఇచ్చిన అన్ని ఫ్రాక్షన్స్లో కూడా న్యూమరేటర్ వాల్యూస్ అనేవి సేమ్గా ఉన్నాయి. దీన్నే టైప్ 2 ప్రాబ్లమ్స్ అంటారు. సో టైప్ 2 ప్రాబ్లమ్స్ ఎలాగ ఉంటాయి? ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్ని చెప్పాలి. టైప్ 2 ప్రాబ్లమ్స్లో ఎప్పుడు కూడా న్యూమరేటర్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఇది టైప్ 2 ప్రాబ్లం. టైప్ 1లో అయితే మాత్రం డినామినేటర్స్ సేమ్గా ఉంటాయి. న్యూమరేటర్స్ ఏదైనా ఉండడం అండి మనకు అనవసరం. టైప్ 2లో ఏంటంటే కన్ఫామ్గా 100% డినామినేటర్స్ అనేవి సేమ్గానే ఉండాలి. మనకి న్యూమరేటర్స్ గురించి మనకు ఆలోచన వద్దు, దాని గురించి థింక్ చేయకండి. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఎనీ వాల్యూ ఉండొచ్చు. బట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టైప్ 1 ప్రాబ్లమ్స్లో ఎప్పుడు కూడా డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. దాని టైప్ 1 ఇంక వదిలేదాం దీని గురించి. సో కమింగ్ టు టైప్ 2 ప్రాబ్లమ్స్లో ఎప్పుడు కూడా న్యూమరేటర్స్ అనేవి సేమ్గా ఉంటాయి. జస్ట్ ఈ పాయింట్ మీరు ఐడెంటిఫై చేయడం రావాలి. టైప్ 2 ప్రాబ్లమ్స్ చెప్పాలి. టైప్ 2 ప్రాబ్లమ్ అని ఎలా చెప్తావు? ఇచ్చిన సమ్ చూడంగానే టైప్ 2 అని ఎలా చెప్తున్నావు చెప్పాలి. సార్ ఏముంది సార్, ఇచ్చిన ఫ్రాక్షన్స్లో అన్నింటిలో కూడా మాట్లాడాలి. న్యూమరేటర్ వాల్యూస్ అనేవి, న్యూమరేటర్ లవమ విలువలు అనేవి ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ 5, 5, 5. దీన్నే టైప్ 2 ప్రాబ్లమ్స్ అంటారు. సో అర్థమైంది కదా. ముందు మనకు ఐడెంటిఫికేషన్ రావాలి. ఇచ్చిన సమ్ చూడంగానే
ఎస్ ఇది టైప్ 1, ఇది టైప్ 2, ఇది టైప్ 3 మీకు ఐడెంటిఫై చేయడం వస్తే 50% ఆన్సర్ వచ్చేసినట్టే. ఐడెంటిఫికేషన్ అనేది రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అర్థమైంది కదా. టైప్ 2 అనేది ఎలా ఉంటుందండి, మాట్లాడాలి. టైప్ 2 ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? సో ఆ టైప్ 2 ప్రాబ్లమ్స్లో న్యూమరేటర్ వాల్యూస్ అన్నీ కూడా సేమ్గానే ఉంటాయి, ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం. ఓకే, టైప్ 2కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ సమ్ ఒకసారి చూసుకుంటే మనం, వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/6, 5/7, 5/3? తెలుగు మీడియంలో అయితే మాత్రం ఏం రాసుకుంటారంటే 5/6, 5/7, 5/3 రాసుకొని లో పెద్ద భిన్నము ఏది, సేమ్ రాసుకొని పక్కన లో పెద్ద భిన్నము ఏది రాసుకున్నారు కదా. ఓకే, ఒకసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చాడు ఒక 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, 3 భిన్నాలు ఇచ్చాడు. ఆ 3 ఫ్రాక్షన్స్కి సంబంధించి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అంటే ఏంటి, పెద్ద భిన్నం ఏదో ఐడెంటిఫై చేయమంటున్నాడు. చాలా ఈజీ అండి. ఫస్ట్ సమ్ మాత్రం జాగ్రత్తగా వింటే సరిపోద్ది, తర్వాత నుంచి మీకు వినకపోయినా కాన్సెప్ట్ అర్థమైపోద్ది. ఫస్ట్ సమ్ మాత్రం జాగ్రత్తగా వినాలి. ఓకే, మళ్ళీ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టైప్ 1 టైప్ 2 ఐడెంటిఫై చేసి చెప్పండి. ఇది టైప్ 1 టైప్ 2 ఐడెంటిఫై చేసి చెప్పండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే డినామినేటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, అవునా కదా. అంటే ఏంటి, హారమ విలువలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం టైప్ 1 అవ్వాలంటే మాత్రం కన్ఫామ్గా డినామినేటర్ వాల్యూస్ అనేవి ఒకేలాగా ఉండాలి. సో ఇక్కడ ఒకేలా లేవు. నెక్స్ట్ టైప్ 2 అదే చెక్ చేద్దాం. టైప్ 2 అయితే ఏమవ్వాలి, న్యూమరేటర్ వాల్యూస్ అన్నీ కూడా సేమ్గా ఉండాలి, లవమ విలువలు అన్నీ కూడా సేమ్గా ఉండాలి. ఒకసారి చూసి చెప్పండి, న్యూమరేటర్ వాల్యూస్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసి చెప్పండి. వాట్ ఇస్ ద న్యూమరేటర్ వాల్యూ 5, హియర్ ఆల్సో 5, హియర్ ఆల్సో 5. సో మనం హ్యాపీ, ఎందుకని సో న్యూమరేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం ఇది ఏ టైప్ 2 ప్రాబ్లమ్స్ అని చెప్పి కన్ఫర్మ్ చేయగలిగాం. ఓకే, ఇక్కడ వరకు కూడా క్లియర్గా ఉంది మనకి. సో ఇది టైప్ 2 ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో మనం గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేయాలంటే సేమ్ మీకు ఇందాక కూడా చెప్పాను, టైప్ 2 ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా టైప్ 1లో మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని జస్ట్ రివర్స్ చేయడమే, జస్ట్ ఆపోజిట్ చేయడమే, అవునా కదా. సో ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఏం పాయింట్, అక్కడేమో డినామినేటర్స్ సేమ్గా ఉంటాయి, ఇక్కడేమో న్యూమరేటర్స్ సేమ్గా ఉంటాయి. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, జాగ్రత్త చూడండి. సో ఇది ఏంటిదండి, ఇదేంటిది టైప్ 2 ప్రాబ్లమ్స్. నాకు కావాల్సింది ఏంటి, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, పెద్ద భిన్నము కావాలి. మనకి టైప్ 1లో నేను కంపేర్ చేసి చెప్తాను, ఎందుకంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో మనకి సేమ్ ఇదే క్వశ్చన్ ఒకవేళ టైప్ 1 ప్రాబ్లమ్స్లో ఒకవేళ టైప్ 1 ప్రాబ్లం ఇచ్చి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే మీరు ఏం చేశారు, మాట్లాడాలి. టైప్ 1 ప్రాబ్లం ఇచ్చి మిమ్మల్ని గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే న్యూమరేటర్లో ఏది గ్రేట్గా ఉంటుందో అదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, అవునా కదా. టైప్ 1 ప్రాబ్లంలో ఎలాగంటే మనం గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇచ్చిన న్యూమరేటర్ వాల్యూస్లో, నేను టైప్ 1 గురించి మాట్లాడుతాను, ఇచ్చిన న్యూమరేటర్ వాల్యూస్లో ఏ న్యూమరేటర్ అయితే బిగ్గా ఉంటుందో పెద్దగా ఉంటుందో దానికి సంబంధించిన ఫ్రాక్షనే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. మళ్ళీ అలాగే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే టైప్ 1 ప్రాబ్లమ్స్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే ఎలా నేర్చుకున్నామంటే నీకు ఇచ్చిన న్యూమరేటర్ వాల్యూస్లో ఎక్కడైతే స్మాల్ వాల్యూ చిన్న విలువ ఉంటుందో దానికి సంబంధించిన ఫ్రాక్షనే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో అక్కడ క్లియర్గా ఉంది కదా. టైప్ 2 ప్రాబ్లంలో దాన్ని జస్ట్ రివర్స్ చేయించాలి. అంటే ఏంటి, సో నీకు గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ కావాలి అంటే ఫస్ట్ మీరు చెక్ చేస్తున్నారు కదా, టైప్ 2 ప్రాబ్లం చెక్ చేస్తున్నారు కదా. సో వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఎలాగ ఐడెంటిఫై చేస్తారంటే సేమ్ న్యూమరేటర్స్ అన్ని సేమే కదా, ఇంకా న్యూమరేటర్స్ గురించి పట్టించుకోకూడదు. న్యూమరేటర్స్ అన్ని సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ గురించి పట్టించుకోకూడదు. అక్కడ కూడా అంతే, అక్కడ డినామినేటర్స్ అన్ని సేమ్గా ఉన్నప్పుడు డినామినేటర్స్ని పట్టించుకోము, న్యూమరేటర్స్ మీద ఫోకస్ చేస్తాం. ఎక్కడ టైప్ 1లో. కమింగ్ టు టైప్ 2లో ఏంటంటే ఇక్కడ నీకు న్యూమరేటర్ వాల్యూస్ అన్ని సేమ్గా ఉన్నాయి కాబట్టి దాని గురించి ఆలోచించకండి. నౌ యూ షుడ్ ఫోకస్ ఆన్ డినామినేటర్ వాల్యూస్. నీకు గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగారు కదా సార్ అని చెప్పి కింద ఉన్న డినామినేటర్లో గ్రేట్ వాల్యూ పెద్ద సంఖ్య ఎక్కడ ఉందో దానికి సంబంధించిన ఫ్రాక్షనే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అని చెప్పి కొంతమంది అనుకుంటారు. అంటే చాలామంది చెప్పే ఆన్సర్ అంటే టైప్ 1లో నేర్చుకున్నాం కదా అదే ఇక్కడ అప్లై చేస్తారు. సో ఈ కింద ఇచ్చిన డినామినేటర్లో పెద్ద సంఖ్య ఎక్కడుంది, బిగ్గర్ వాల్యూ ఎక్కడుంది, 7 దగ్గర ఉంది. చాలామంది ఈ ఫ్రాక్షన్నే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అని చెప్పి అనుకుంటారు. రాంగ్ అండి, రాంగ్. నేను మీకు అదే చెప్తాను, టైప్ 1లో నేర్చుకుందాం జస్ట్ రివర్స్ చేయండి, నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. సో టైప్ 2 ప్రాబ్లమ్స్లో ఎప్పుడూ కూడా గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే కిందున్న డినామినేటర్లో మీకు ఎక్కడైతే లెస్ వాల్యూ ఉంటుందో, స్మాలెస్ట్ వాల్యూ ఉంటుందో, చిన్న విలువ ఉంటుందో, ఉన్న డినామినేటర్స్లో మీకు ఎక్కడైతే స్మాల్ వాల్యూ ఉంటుందో, ఏ డినామినేటర్ మీకు స్మాల్గా ఉంటుందో ఆ ఫ్రాక్షన్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుద్ది. ఇక్కడ చూడండి 6 ఉంది, 7 ఉంది, 3 ఉంది. నీకు గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి రివర్స్ చూడండి, ఇక్కడ గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి కింద డినామినేటర్లో స్మాలెస్ట్ చూసుకోవాలి.
ఇక్కడ గ్రేటెస్ట్ అడిగితే కింద ఉన్న డినామినేటర్లో స్మాలెస్ట్ చూసుకోవాలి. స్మాల్ ఏది? 6 స్మాల్, 7 స్మాల్, 3 స్మాల్, ఏది ఇచ్చినది? 3 స్మాల్. సో ఇదండి 5/3 అనేది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. అర్థమైంది కదా, చాలా సింపుల్. ఇక్కడ టైప్ 2 ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఇక్కడ గ్రేటెస్ట్ అడిగాడు అనుకోండి కింద స్మాలెస్ట్ చూసుకోవాలి. ఇక్కడ గ్రేటెస్ట్ అడిగితే కింద ఎక్కడైతే స్మాలెస్ట్ ఉంటుందో, డినామినేటర్ గురించి చెప్తున్నాను, కింద ఏ డినామినేటర్ స్మాలెస్ట్గా ఉంటుందో దానికి సంబంధించిన ఫ్రాక్షనే ఏమవుతుంది? గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. సేమ్ ఒకవేళ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడిగాడు అనుకోండి, ఇక్కడ స్మాల్ అడిగితే కింద ఉన్న డినామినేటర్స్లో ఎక్కడైతే నీకు గ్రేటెస్ట్ పెద్దగా ఉంటుందో ఆ ఫ్రాక్షన్ మనకి ఏమవుతుంది? మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. క్లియర్గా అర్థమైంది కదండి. టైప్ 1లో ఏంటంటే గ్రేట్ అడిగితే గ్రేట్ చూసుకున్నాము, స్మాల్ అడిగితే స్మాల్ చూసుకున్నాం, అక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ ఏంటంటే గ్రేట్ అడిగితే ఏం చూసుకోవాలి? కింద ఉన్న డినామినేటర్లో స్మాల్ చూసుకోవాలి. అదే స్మాల్ అడిగాడు అనుకోండి, కింద ఉన్న డినామినేటర్లో గ్రేట్ చూసుకోవాలి. ఈ క్వశ్చన్ అర్థమైంది కదండి. అర్థం కాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను కాబట్టి ఇంకా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ వన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ 5/6, 5/7, 5/3? సో తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే ఈ 3 ఫ్రాక్షన్స్ రాసుకోండి, లో చిన్న భిన్నము ఏది అని చెప్పి రాసుకోండి. ఇక్కడ స్మాలెస్ట్ అడిగారు కాబట్టి చిన్న భిన్నము ఏది. ఓకే, ఫస్ట్ వన్ మళ్ళీ కంపేర్ చేయమంటాడు, అంతే కదండి. కంపేర్ చేయడం ఏంటి? స్మాల్ అడిగినా, గ్రేట్ అడిగినా, అసెండింగ్ ఆర్డర్ అడిగినా, డిసెండింగ్ ఆర్డర్ అడిగినా, ఈ అన్నీ కలిపే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అన్నాను కాబట్టి ఇది కంపారిజన్. ఓకే, సో కంపారిజన్లో ఇది టైప్ 1నా టైప్ 2నా? సో చెక్ చేసుకుందాం. రేపు చెప్పండి, ఫాస్ట్గా చెప్పాలి. బాగా చెప్పారు సార్, ఇది టైప్ 2 ప్రాబ్లం సార్. ఎలాగ టైప్ 2 ప్రాబ్లం ఎలాగైంది సార్? ఎందుకంటే న్యూమరేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. నేను మీకు చెప్పింది అదే, ఒక సమ్ అనేది టైప్ 2 ప్రాబ్లం అవ్వాలంటే మీకు ఇచ్చిన అన్ని ఫ్రాక్షన్స్లో కూడా న్యూమరేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఇక్కడ న్యూమరేటర్ 5 ఉంది, ఇక్కడ న్యూమరేటర్ 5 ఉంది, ఇక్కడ న్యూమరేటర్ 5 ఉంది. సో అన్ని ఫ్రాక్షన్స్లో కూడా న్యూమరేటర్ లవము విలువలు అనేవి సేమ్గా ఉన్నాయి కాబట్టి దీన్ని టైప్ 2 ప్రాబ్లం అంటారు. సో ఇక్కడ కూడా క్లారిటీ వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ ఏమడుగుతున్నారు? స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. ఆన్సర్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మీరే చెప్పాలి ఆన్సర్. ఇందాక మీకు చెప్పాను ఏమని, టైప్ 2 ప్రాబ్లమ్స్లో ఇక్కడ స్మాల్ అని అడిగితే చూడండి, స్మాలెస్ట్ అని అడిగితే ఇచ్చిన డినామినేటర్లో బిగ్ ఎక్కడుందో చూసుకోవాలి. జస్ట్ రివర్స్ చేయడమే. ఇక్కడ స్మాల్ అడిగితే ఇక్కడ బిగ్ చూసుకోవాలి, ఇక్కడ గ్రేటెస్ట్ అడిగితే ఇక్కడ స్మాల్ చూసుకోవాలి, అంతే. చాలా ఈజీ కాన్సెప్ట్. మీరు ఈ టెక్నిక్ పట్టుకుంటే చాలు. ఇక్కడ స్మాలెస్ట్ అడిగాడు అంటే కిందున్న డినామినేటర్స్లో మళ్ళీ చెప్తాను, న్యూమరేటర్స్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే న్యూమరేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి దాని గురించి పట్టించుకోకుండా, న్యూమరేటర్స్ వద్దు మనకి. సో దేని మీద ఫోకస్ చేయాలి? డినామినేటర్స్ మీద ఫోకస్ చేసాం కాబట్టి సో ఇక్కడ మనకి స్మాలెస్ట్ అడిగాడు కాబట్టి చూడండి, స్మాల్ అడిగాడు కాబట్టి ఇక్కడ గ్రేటెస్ట్ ఎక్కడుందో చూసుకోవాలి. కిందున్న డినామినేటర్లో గ్రేటెస్ట్ ఎక్కడుందో చూసుకోవాలంటే పెద్ద వాల్యూ అనేది ఎక్కడుందో చూసుకోవాలి. ఎక్కడుంది చెప్పండి? ఇక్కడ స్మాల్ అడిగాడు కాబట్టి కిందున్న వాటిల్లో బిగ్ చూడాలి అన్నమాట, పెద్ద చూడాలి. 6 బిగ్గా, 7 బిగ్గా, 3 బిగ్గా? 7 బిగ్, ఇది బిగ్, అవునా కదా? 7 బిగ్. సో దీనికి సంబంధించిన ఫ్రాక్షనే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఆన్సర్ అనేది ఎంత? స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే 5/7. అర్థమైందా? అర్థం కాలేదా? ఈజీ వన్ అండి, ఏముండదు. మీరు ఐడెంటిఫై చేయాల్సిందని ఒకటి, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కూడా ఒకే ఒకటి ఉంది. ఏంటి? ఇక్కడ స్మాల్ అడిగాడు అంటే కిందన్న డినామినేటర్లో బిగ్గర్ వన్ చూస్ చేసుకోవాలి, పెద్దది చూస్ చేసుకోవాలి. ఇక్కడ స్మాల్ అడిగాడు కాబట్టి నేను 7 చూస్ చేసుకున్నాను. సో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఫ్రాక్షన్ అనేది చూడండి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ గ్రేటెస్ట్ అడిగితే కింద ఉన్న డినామినేటర్లో స్మాల్ చూడడమే. అర్థమైంది కానీ కాన్సెప్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్గర్ అన్న గ్రేటర్ అన్న ఏదైనా ఒకటే అండి. ఇక్కడ మీకు బిగ్గర్ అని అడగచ్చు, లేదంటే గ్రేటర్ అని అడగచ్చు, ఏదైనా ఒకటే. సో రెండింటి యొక్క మీనింగ్ ఒకటే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్గర్ ఆర్ గ్రేటర్? తెలుగు మీడియంలో మాత్రం ఏం రాసుకుంటారంటే ఈ క్రింది ఇచ్చిన భిన్నాలలో పెద్ద భిన్నము ఏది అని చెప్పి రాసుకోండి. ఈ క్రింది ఇచ్చిన భిన్నాలలో అతి పెద్ద భిన్నము ఏది అని చెప్పి రాసుకోండి. చెప్పండి. సో మీకు వచ్చి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనమాట. ఇది దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 1. 3లో క్వశ్చన్ నెంబర్ 1, 3లో క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, చెప్పండి, ఫాస్ట్గా చెప్పాలి. మీరు ఈ పాటికి ఆన్సర్ చేసేయాలి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ రాయాలి నేను, అవునా? దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటిది? ఇక్కడ నేను ఏమని అడిగాడు? గ్రేటెస్ట్ ఆర్ గ్రేటర్ ఆర్ బిగ్గర్? పెద్దది అడిగాడు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దది అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి
టైప్ 2 ప్రాబ్లమ్స్ అవునా కదా చెక్ చేసుకోవాలి. ఎస్ అవును, టైప్ 2 ప్రాబ్లమ్స్లో ఎప్పుడు కూడా న్యూమరేటర్స్ అనేవి సేమ్గా ఉంటాయి. చూడండి ఈ సమ్లో కూడా న్యూమరేటర్ 11 ఉంది, ఇక్కడ కూడా న్యూమరేటర్ 11 ఉంది. సో టైప్ 2 ప్రాబ్లం. ఇక్కడ కూడా రండి, న్యూమరేటర్ 53 ఉంది, ఇక్కడ కూడా న్యూమరేటర్ 53 ఉంది. సో కన్ఫామ్గా ఇచ్చిన 2 సమ్స్ కూడా టైప్ 2 ప్రాబ్లమ్సే. సో ఇది వరకు మనకు అర్థమైంది. నెక్స్ట్ సో ఇక్కడ ఏమడిగాడు, గ్రేటర్ ఆర్ బిగ్గర్, మనల్ని పెద్దది అడిగాడు. సో పెద్దది అడిగినప్పుడు ఏం చేయాలి, గ్రేటర్ కానీ బిగ్గర్ అన్న వర్డ్స్ 2 కూడా సేమ్ అండి. సో ఇక్కడ మనల్ని పెద్దది అడిగాడు కాబట్టి కింద ఇచ్చిన డినామినేటర్లో పెద్దది అడిగాడంటే కింద ఇచ్చిన డినామినేటర్ చిన్న చూడాలి, జస్ట్ రివర్స్ చూడండి, ఆ ట్రిక్ పట్టుకోవాలి. ఇక్కడ గ్రేట్ అడిగితే ఇక్కడ స్మాల్ చూసుకోవాలి, ఇక్కడ స్మాల్ అడిగితే ఇక్కడ గ్రేట్ చూసుకోవాలి. అయిపోయింది ఆన్సర్. సో ఇప్పుడు ఆన్సర్ రాద్దాం రండి. ఏంటి, బిగ్గర్ అడిగాడు. సో బిగ్గర్ అడిగాడు కాబట్టి కింద ఉన్న డినామినేటర్లో స్మాల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ బిగ్ అడిగాడు కాబట్టి కింద ఉన్న డినామినేటర్లో స్మాల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. స్మాల్ ఏది, 34 అనేది స్మాల్ అవుతుందా, 13 స్మాల్ అవుతుందా, 13 స్మాల్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఫ్రాక్షనే బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. 11/, ఈజీ వన్, చాలా ఈజీ వన్. అసలు బిగ్ అడిగితే కింద స్మాల్ చూసుకోవాలి, ఇక్కడ స్మాల్ అడిగితే కింద బిగ్ చూసుకోవాలి. అయిపోయింది, అంతమించి ఏం లేదు. ఓకే నెక్స్ట్ వన్, 53/12, 53/5. చూడంగానే చెప్పేస్తున్నాం. హియర్ న్యూమరేటర్స్ ఆర్ సేమ్, న్యూమరేటర్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి కాబట్టి సార్ ఇది టైప్ 2 ప్రాబ్లం అని చెప్తారు. ఓకే వెరీ గుడ్. సో చెప్పండి ఆన్సర్ కూడా, బిగ్గర్ ఫ్రాక్షన్ ఆర్ గ్రేటర్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు, అవునా కదా. సో బిగ్గర్ కానీ గ్రేటర్ కానీ అడుగుతున్నప్పుడు కింద ఏం చూసుకోవాలి, ఎస్ వెరీ గుడ్, స్మాల్ చూసుకోవాలి. కింద స్మాల్ వాల్యూ ఎక్కడుందో చూసుకోవాలి. ఎక్కడ ఉంది స్మాల్, 12 స్మాల్ అవుతుందా, 5 స్మాల్ అవుతుందా, 5 స్మాల్ అవుతుంది. ఎస్ 5 స్మాల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఫ్రాక్షనే బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అండి, 53/5. అర్థమైంది, అర్థం కాలేదు, చాలా ఈజీ అండి. ఒకవేళ ఇప్పుడు దాకా నేను గ్రేటర్ గురించి డిస్కస్ చేశాను కదా, ఒకవేళ ఇప్పుడు గ్రేటర్ కాకుండా ఇక్కడ స్మాలర్ అని అడిగాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ సమ్లో ఇక్కడ ఇదంతా సేమ్ ఇచ్చి ఇక్కడ స్మాలర్ అని చెప్పి అడిగితే ఏం చేస్తారు, ఇక్కడ స్మాలర్ ఫ్రాక్షన్ కావాలి అంటే మాత్రం కింద డినామినేటర్లు దేని చూసుకోవాలి, ఎస్ గ్రేటర్ని చూసుకోవాలి. కింద ఉన్న డినామినేటర్లు ఏది గ్రేట్, ఏది పెద్దగా ఉంటుందో అది చూసుకొని అది ఆన్సర్ రాయాలి. క్లియర్ కదండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 4th ఒకసారి రీడ్ చేయండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. తెలుగు మీడియంలో మాత్రం ఏం రాసుకుంటారంటే, తెలుగు మీడియం వాళ్ళు ఈ క్రింది ఇచ్చిన భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి, ఈ క్రింది ఇచ్చిన భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి అని చెప్పి సో కింద ఈ భిన్నాలను రాసుకోండి. క్లియర్ కదా. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో మనకేంటి, ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ని మనం ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సో మనకు తెలిసి అసెండింగ్ ఆర్డర్ అంటే ఎలా పెట్టాలండి, అసెండింగ్ ఆర్డర్లో ఎప్పుడూ కూడా స్మాల్ టు బిగ్ అరేంజ్ చేస్తాం. అసెండింగ్ ఆర్డర్లో ఎప్పుడూ కూడా స్మాల్ టు బిగ్, ఇంతే. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అని, డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ అని చెప్పి మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ సమ్ వరకు మనం ఏం చేయాలి అంటే, ఇచ్చిన ఫ్రాక్షన్స్ని, ఇచ్చిన భిన్నాలను చిన్న భిన్నం నుంచి పెద్ద భిన్నంకి మార్చుకోవాలి. మనం చిన్న భిన్నం నుంచి పెద్ద భిన్నంలో పెట్టాలి. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మాత్రం ఇచ్చిన ఫ్రాక్షన్స్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ నుంచి బిగ్గెస్ట్ ఫ్రాక్షన్కి రాసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్నీ కూడా టైప్ 2 ప్రాబ్లం సంబంధించిన ఫ్రాక్షన్స్ అవునా కదా చెక్ చేసుకుందాం. చెప్పండి మీరే, ఈ ఇచ్చిన ఫ్రాక్షన్స్ అనేవి టైప్ 2నా కాదా? ఎస్ టైప్ 2. ఎలా చెప్తున్నాం సార్, టైప్ 2 ప్రాబ్లంలో ఎప్పుడు కూడా మనకి న్యూమరేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఎస్ లవమ విలువలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. అలాగుంటే దాన్ని టైప్ 2 ప్రాబ్లమ్స్ అంటారు. సో ఇక్కడ న్యూమరేటర్ 18. సో ఇది టైప్ 2 ప్రాబ్లం, మనకి ఇది కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అన్ని ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, స్మాల్ ఫ్రాక్షన్ నుంచి బిగ్ ఫ్రాక్షన్కి. మీరు చెప్పండి, ఇచ్చిన అన్ని ఫ్రాక్షన్లో కూడా స్మాల్ ఫ్రాక్షన్ ఏదండి, చిన్న భిన్నం ఏది చెప్పాలి. మనం ఆల్రెడీ టైప్ 2 ప్రాబ్లమ్స్ ఏం నేర్చుకున్నామంటే, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే కింద డినామినేటర్లో స్మాల్ ఉండాలి. అదే మీకు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే ఉన్న అన్ని డినామినేటర్లో కూడా గ్రేటెస్ట్ ఉండాలి. ఇదేగా నేర్చుకున్నాము. సో ఇప్పుడు నాకేం కావాలంటే స్మాల్ ఫ్రాక్షన్ నుంచి బిగ్ ఫ్రాక్షన్కి అరేంజ్ చేయాలి కాబట్టి ఉన్న అన్ని ఫ్రాక్షన్స్లో కూడా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయితే చెప్పండి. ఫస్ట్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో ఆ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ అవ్వాలంటే దాని డినామినేటర్ ఎలా ఉండాలి, పెద్దగా ఉండాలి, బిగ్గర్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి డినామినేటర్, ఇక్కడ 7, 3, 11, 5 ఏది బిగ్గో చూసుకోవాలి. బిగ్ అయిందే స్మాలెస్ట్ అవుతుంది. ఇందాక నుంచి మనం అదే నేర్చుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇదే నేర్చుకున్నాం. బిగ్గర్ ఫ్రాక్షన్ అవ్వాలి, పెద్ద భిన్నం అవ్వాలంటే కింద డినామినేటర్ వాల్యూ అనేది స్మాల్గా ఉండాలి, అవునా. అదే మీకు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే కింద ఇచ్చిన డినామినేటర్లో గ్రేటెస్ట్ వాల్యూ ఉండాలి. ఇప్పుడు రండి, నాకు స్మాల్ ఫ్రాక్షన్ కావాలి. సో స్మాల్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి కింద ఉన్న డినామినేటర్లో నాకు డినామినేటర్ వాల్యూ అనేది బిగ్గా ఉండాలి, పెద్దగా ఉండాలి. చెప్పండి 7 బిగ్గా, 3 బిగ్గా, 11 బిగ్గా, 5 బిగ్గా. 11 బిగ్ అనమాట. హియర్ సి 11 బిగ్ అనమాట. సో 11 బిగ్ కాబట్టి 18/11 అనేది ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది, అవునా కదా. ఎస్
సో ముందు అది రాసుకుందాం, 18/11 అనేది ముందు రాసుకుందాం. సో ఈ ఫ్రాక్షన్తో పని అయిపోయింది కాబట్టి దీన్ని జస్ట్ స్ట్రైక్ అవుట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నాకు ఈ ఉన్న అన్ని ఫ్రాక్షన్లో కూడా స్మాలెస్ట్ ఏమని తెలిసింది, 18/11 అయింది, తీసేది. నెక్స్ట్ మళ్ళీ రిమైనింగ్ ఉన్న 3 ఫ్రాక్షన్స్లో కూడా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే చూద్దాం. సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే దాని యొక్క డినామినేటర్ ఎలాగ ఉండాలి, బిగ్గా ఉండాలి. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే దాని యొక్క డినామినేటర్ వాల్యూ అనేది పెద్దగా ఉండాలి. 7 బిగ్గా, 3 బిగ్గా, 5 బిగ్గా, 7 బిగ్. సో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఫ్రాక్షన్ అనేది స్మాలెస్ట్ అవుతుంది, 18/7. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి. సో ఈ రెండిట్లో కూడా నాకేం కావాలి, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే దానికి సంబంధించిన డినామినేటర్ అనేది పెద్దగా ఉండాలి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. 3 పెద్దదవుతుందా, 5 పెద్దదవుతుందా? సో 5 పెద్దదవుతుంది. సో ఈ ఫ్రాక్షన్ అనేది మన నెక్స్ట్ స్మాలెస్ట్ అవుతుంది, 18/5. ఇంకా లాస్ట్లో ఒకటి మిగిలింది కాబట్టి మనం ఎలాంటి లెక్కలు వేసుకోకుండా డైరెక్ట్గా రాసేయచ్చు, 18/3. సో అర్థమైంది, అర్థం కాలేదండి? అర్థం కాకపోవడానికంటే ఏముండదు. ఫస్ట్ మీరు క్లియర్ కట్గా 2 పాయింట్ల దగ్గర క్లారిటీగా ఉండాలి. ఏంటి ఆ పాయింట్స్ అంటే, అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అసెండింగ్ ఆర్డర్ అనగా మీ మైండ్లోకి రావాల్సింది ఏంటంటే స్మాల్ ఫ్రాక్షన్ నుంచి బిగ్ ఫ్రాక్షన్కి రాయడమే. స్మాల్ ఫ్రాక్షన్ నుంచి బిగ్ ఫ్రాక్షన్కి, స్మాల్ ఫ్రాక్షన్ నుంచి బిగ్ ఫ్రాక్షన్కి రాయడమే. అది నెక్స్ట్ ఏంటంటే ఇది టైప్ 2 అవునా కదా చెక్ చేసుకోవాలి. ఎస్, ఇది టైప్ 2నే. టైప్ 2లో ఒకే ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి, మీకు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి అంటే డినామినేటర్లో గ్రేటర్ వాల్యూ ఉండాలి. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే ఇచ్చిన డినామినేటర్లో గ్రేటర్ వాల్యూ కావాలి. అదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే ఇచ్చిన డినామినేటర్లో, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే మాత్రం ఇచ్చిన డినామినేటర్లో గ్రేటెస్ట్ వాల్యూ ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సేమ్ ఇందాక క్వశ్చనే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ అసెండింగ్ ఇక్కడ ఏముంది, డిసెండింగ్ ఉంది. సేమ్ ఇందాక క్వశ్చన్ అండి. ఇందాక మీరు ఏం రాశారు, ఇక్కడ అసెండింగ్ రాశారు, బట్ ఇప్పుడు దాని ప్లస్ డిసెండింగ్ వచ్చింది. సో తెలుగు మీడియంలో కూడా సేమ్ ఇందాక క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకొని, ఇందాక మీరు ఆరోహణ క్రమం అని పెట్టారు కదా, ఇప్పుడు అవరోహణ క్రమం అని పెట్టుకోండి. ఈ క్రింది ఇచ్చిన భిన్నాలను అవరోహణ క్రమంలో రాయండి, అయిపోయింది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయగానే ఇక్కడ మీకు ఏం డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నాడు. అంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ని, ఇచ్చిన భిన్నాలను మీరు డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. చెప్పండి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫ్రాక్షన్స్ అన్ని ఎలా అరేంజ్ చేయాలండి? డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫ్రాక్షన్స్ ఎలా అరేంజ్ చేయాలి? బిగ్ ఫ్రాక్షన్ నుంచి బిగ్ టు స్మాల్ ఫ్రాక్షన్కి అరేంజ్ చేయాలి. అంటే ఏంటి, ఎడమ వైపు నుండి కుడి వైపుకి, లెఫ్ట్ నుంచి రైట్కి నువ్వు వెళ్ళేసరికి ఫ్రాక్షన్స్ అన్నీ కూడా బిగ్ ఫ్రాక్షన్ నుంచి స్మాలర్ ఫ్రాక్షన్ వరకు కనబడతాయి అనమాట. సో డిసెండింగ్ ఆర్డర్ అన్నా డిక్రీజింగ్ ఆర్డర్ అన్నా కూడా రెండు కూడా ఒకటే. నువ్వు ఎడమ వైపు నుండి కుడి వైపుకి వెళ్ళే కొద్దీ నీకు వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అదంతా పక్కన పెడితే మనం ఫ్రాక్షన్స్ని ఏం చేయాలంటే డిసెండింగ్ ఆర్డర్లో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్ నువ్వు బిగ్గర్ ఫ్రాక్షన్ నుంచి స్మాలర్ ఫ్రాక్షన్కి రాయాలి, బిగ్ ఫ్రాక్షన్ నుంచి స్మాల్ ఫ్రాక్షన్స్కి రాయాలి. సో ఓకే, ఇది చూడంగానే అగైన్ ఏంటి, ఇది టైప్ 2 ప్రాబ్లం అవునా కదా? ఎస్, టైప్ 2నే. న్యూమరేటర్ 18 అన్ని కేసెస్లో కూడా, అన్ని ఫ్రాక్షన్స్లో కూడా న్యూమరేటర్స్ అనేవి కూడా లవం విలువలు అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి. సో ఇది టైప్ 2 ప్రాబ్లమే. ఓకే, టైప్ 2 ప్రాబ్లమే, బట్ మనం ఎలా ఏం బిగ్ టు స్మాల్ అన్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలి, బిగ్ ఫ్రాక్షన్ కావాలి మనకి. ఉన్న అన్ని ఫ్రాక్షన్స్లో కూడా బిగ్గర్ ఫ్రాక్షన్ ఏంటండి? సో ఫస్ట్ చూడండి, మనం బిగ్ ఫ్రాక్షన్ కావాలి అంటే ఉన్న అన్ని ఫ్రాక్షన్లో కూడా బిగ్ ఫ్రాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. పెద్ద భిన్నం ఏదో ఒకసారి చూద్దామా? సో మీకు ఆల్రెడీ టైప్ 2 ప్రాబ్లమ్స్లో బిగ్గర్ వాల్యూ కావాలంటే కింద డినామినేటర్లో లెస్ వాల్యూ కావాలంటే స్మాలెస్ట్ వాల్యూ కావాలి, అవునా కదా? అక్కడ మనం బిగ్ అడిగితే ఇక్కడ లెస్, అక్కడ స్మాలెస్ట్ అడిగితే ఇక్కడ గ్రేటర్ వాల్యూ. ఇంత సింపుల్ లాజిక్. రివర్స్ ఆపోజిట్ అనమాట. అక్కడ స్మాల్ అడిగితే ఇక్కడ డినామినేటర్లో బిగ్ చూసుకోవాలి, ఇక్కడ బిగ్ అడిగితే ఇక్కడ డినామినేటర్లో స్మాల్ చూసుకోవాలి, అంతే అయిపోయింది. మనకి ఇప్పుడు బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి పెద్ద భిన్నము కావాలి. చూడండి, వర్డింగ్ సరిగ్గా ఉండాలి. పెద్ద భిన్నము కావాలి కాబట్టి ఉన్న అన్ని ఫ్రాక్షన్స్లో కూడా బిగ్గర్ ఫ్రాక్షన్ ఏదండి? బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏది? బిగ్గెస్ట్ టైప్ 2 ప్రాబ్లమ్స్లో నీకు బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే, టైప్ 2 ప్రాబ్లమ్స్లో నీకు బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే డినామినేటర్లో దాని వాల్యూ అనేది తక్కువగా ఉండాలి, లెస్, స్మాల్గా ఉండాలి. సో 7 స్మాలా, 3 స్మాలా, 11 స్మాలా, 5 స్మాలా? 7, 3, 11, 5. సో 3 అనేది స్మాల్. సో ఆటోమేటిక్గా ఈ డినామినేటర్కి సంబంధించిన ఫ్రాక్షనే బిగ్గర్ ఫ్రాక్షన్ అయిపోద్ది. సో 18/3 కామ. సో దీంతో మనకి పని అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్ అగైన్ ఉన్న ఈ 3 ఫ్రాక్షన్స్లో కూడా మీకు బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి? ఈ ఉన్న 3 ఫ్రాక్షన్స్లో కూడా బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. మనకి బిగ్గెస్ట్ కావాలి కాబట్టి డినామినేటర్లో ఏం చేయాలి? స్మాలెస్ట్ వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి. బిగ్ అడిగితే స్మాల్ చూడాలి, స్మాల్ అడిగితే బిగ్ చూడాలి. ఇది ఒక్కటే లాజిక్. టైప్ 2 ప్రాబ్లమ్కి సంబంధించి ఇది ఒక్క లాజిక్ ఉంది, అంతమించి ఏమీ లేదండి. సో అగైన్ నాకు బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి
బిగ్ కావాలంటే డినామినేటర్లో స్మాల్ ఎక్కడ ఉందో చిన్నగా ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఏ డినామినేటర్ స్మాల్గా ఉందో చూసుకోవాలి. 7 స్మాలా, 11 స్మాలా, 5 స్మాలా? ఎస్ 5 స్మాల్. సో ఆటోమేటిక్గా ఈ ఫ్రాక్షన్ అనేది బిగ్గెస్ట్ అవుతుంది. 18/5 అయిపోయింది. సో ఇది కూడా పని అయిపోయింది కాబట్టి పక్కన తీసేద్దాం. నెక్స్ట్ 18/7, 18/11. అగైన్ ఈ రెండిట్లో కూడా నాకేంటి బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలి, పెద్ద భిన్నం కావాలి. సో పెద్ద భిన్నం కావాలి అంటే ఏం చేయాలి, నేను డినామినేటర్స్లో పెద్దది కావాలి అంటే డినామినేటర్స్లో స్మాల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. 7 స్మాలా, 11 స్మాలా? 7 స్మాల్. సో ఆటోమేటిక్గా 18/7 అనేది నెక్స్ట్ వస్తుంది. 18/7 ఇంకా మిగిలింది ఒకటే 18/11 అయిపోయిందండి ఆన్సర్. సో ఎప్పుడూ కూడా మీకు డిసెండింగ్ ఆర్డర్లో బిగ్గర్ ఫ్రాక్షన్ నుంచి స్మాలర్ ఫ్రాక్షన్ రాసుకోవాలి. బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ టు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ రాసుకోవాలి. సో బిగ్ తర్వాత బిగ్ ఇది, తర్వాత బిగ్ ఇది, తర్వాత బిగ్ ఇది. సో అర్థమైంది కదా కాన్సెప్ట్. సో ఇదండి టైప్ 2 ప్రాబ్లమ్స్. చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లమ్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్క లాజిక్ మీద మీరు డిపెండ్ అవ్వండి. ఏంటి ఆ లాజిక్? స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలి అంటే జాగ్రత్త వినండి. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే డినామినేటర్స్లో బిగ్ చూడాలి. అక్కడ స్మాల్ అడిగితే ఇక్కడ బిగ్ చూడాలి. అదే అక్కడ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ కానీ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ కానీ అడిగితే గ్రేటర్ కానీ గ్రేటెస్ట్ కానీ బిగ్గర్ కానీ బిగ్గెస్ట్ కానీ ఇవి అడిగితే సో పెద్దది కావాలంటే కింద డినామినేటర్లో చిన్న చూడడమే, అంత మించి దీంట్లో ట్రిక్కే లేదండి. సో ఇది టైప్ 2 ప్రాబ్లము. ఒకసారి బోర్డు కాస్ట్ చూడండి. హెచ్డబ్ల్యూ అంటే హోంవర్క్ అండి. ఇవి మీరు మీ ఇంటి దగ్గర చేయాలి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్గర్? సో మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో టైప్ 1 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు నేను ఇచ్చిన హోంవర్క్లో టైప్ 1 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టైప్ 2 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా చూడండి. ఏది టైప్ 1 టైప్ 2 అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసి అప్పుడు సొల్యూషన్ రాయండి. సో ఫస్ట్ వన్ 5/7, 11/7. సెకండ్ వన్ 33/8, 45/8, 9/8. థర్డ్ వన్ 11/5, 11/9. ఫోర్త్ వన్ 57/8, 57/13. ఫిఫ్త్ వన్ 33/12, 33/5, 33/69. అండ్ నెక్స్ట్ వన్ అనమాట, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో 14/5, 14/3, 14/11, 14/13. సో చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అండి. జస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే అది టైప్ 2నా టైప్ 1 ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. టైప్ 1 అయితే ఏం చేస్తాము, గ్రేటర్ ఫ్రాక్షన్ కావాలంటే ఉన్న అట్లా గ్రేటర్ చూసుకుంటాం, స్మాలర్ కావాలంటే స్మాల్ చూసుకుంటాం. బట్ టైప్ 2కి జస్ట్ రివర్స్ చేయాలి. గ్రేట్ కావాలంటే స్మాల్ చూసుకోవాలి, స్మాల్ కావాలంటే గ్రేట్ చూసుకోవాలి. సో జాగ్రత్తగా ఇవి చేయండి. నాకు తెలిసి వీటికైతే ఆన్సర్లు కూడా అక్కర్లేదు, ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా చేయొచ్చు ఇవి. క్లియర్ కదండి? ఓకే, రేపు నేను చెప్తున్న పాయింట్ నేను చెప్పబోతున్న కాన్సెప్ట్ వచ్చి టైప్ 3 ప్రాబ్లమ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో రేపటి క్లాస్ని ఎవరు మిస్ చేయకండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.